శ్రీమాత్రే నమః. కటిక పేదవాడిని కూడా ధనవంతుణ్ణి చేసే తమలపాకు పరిహారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మన జీవితంలో ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవడం, అప్పులు పెరిగిపోవడం, ఇంట్లో లక్ష్మీ కటాక్షం లేకపోవడం వంటి సమస్యలు చాలామందిని బాధిస్తుంటాయి. శాస్త్రాల్లో కొన్ని చిన్న పరిహారాలు భక్తితో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. అలాంటి ఒక విశేషమైన పరిహారమే 21 తమలపాకుల పరిహారం. ఈ పరిహారం గురించి పూర్తిగా తెలుసుకుందాం. తమలపాకు అంటేనే మన హిందూ సంప్రదాయంలో ఎంతో పవిత్రమైనది. దేవతల పూజల్లో ముఖ్యంగా గణపతి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి పూజల్లో తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. శాస్త్రాల ప్రకారం తమలపాకులో దైవిక శక్తి ఉంది. పరిహారాన్ని ముఖ్యంగా శుక్రవారం రోజు చేయడం ఉత్తమం. ఎందుకంటే శుక్రవారం మహాలక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ఉదయం స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి తరువాత 21 తాజా తమలపాకులను తీసుకోండి. తమలపాకులు చిరిగిపోకుండా, ఎండిపోకుండా ఉండాలి. ఇప్పుడు ఒక శుభ్రమైన పీటపై ఎర్రని వస్త్రాన్ని పరిచి దానిపై 21 తమలపాకులను వరుసగా అమర్చండి. ప్రతి తమలపాకుపై కొద్దిగా పసుపు, కుంకుమ ఉంచండి. తరువాత లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి ఓం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. మంత్రజపం పూర్తయిన తర్వాత ఆ 21 తమలపాకులను ఒక ఎర్రని వస్త్రంలో కట్టి మీ ఇంటి పూజ గదిలో లేదా ధనం ఉంచే ప్రదేశంలో ఉంచండి. ఇలా చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగి లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. అలాగే ఈ పరిహారం చేస్తున్నప్పుడు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. మొదటగా మనసులో నమ్మకం ఉండాలి. కేవలం డబ్బు వస్తుందని ఆశతో కాకుండా శ్రీ మహాలక్ష్మీదేవి పైన భక్తితో చేయాలి. రెండవది, ఈ పరిహారం చేసిన రోజు ఎవరికైనా సాధ్యమైనంత వరకు ఒక పేదవారికి అన్నదానం చేయండి. మూడవది, ఇంట్లో ఎల్లప్పుడూ శుభ్రత ఉండాలి. లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడుతుంది. ఈ పరిహారం చేసిన తర్వాత కొందరికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వ్యాపారంలో పురోగతి వస్తుంది, నిలిచిపోయిన డబ్బులు రావచ్చు. అయితే ఇవన్నీ వ్యక్తిగత పరిస్థితులను ఆధారపడి ఉంటుంది. గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ పరిహారం కూడా రాత్రికి రాత్రి కోటీశ్వర్లు చేయదు. కానీ భక్తి, సానుకూలత, ఆలోచన, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం వంటి మంచి అలవాట్లను పెంచి జీవితంలో ముందుకు వెళ్ళేందుకు ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది. అందుకే మన పెద్దలు చెప్పినట్టు లక్ష్మీ కటాక్షం కావాలంటే భక్తి ఉండాలి. భక్తితో పాటు శ్రమ కూడా ఉండాలి. కూడా ఈ 21 తమలపాకుల పరిహారాన్ని విశ్వాసంతో చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. జై మహాలక్ష్మీదేవి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.